సాక్ష్యాలు పంచుకోవడం ఇలాగ జరుగుతూ వచ్చింది. ఈరోజు కూడా వచ్చిన మిమ్మల్ని అందరినీ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. ఇలాగ మనం అందరం చేరి రావడం ద్వారా, మన ప్రార్థన ద్వారా తన గురించిన సాక్ష్యాలు మనం పంచుకోవడం, తన ద్వారా మనం పొందిన మేలు గురించి మనం తలపోసుకోవడం, వీటన్నిటి ద్వారా కుటుంబానికి ఆదరణ, మనకు కూడా ఒక ప్రోత్సాహం పొందుకొల్పు మన జీవితాల్లో ప్రభు మనకు అనుభవిస్తూ వచ్చారు. అందుకై ప్రభువును స్తుతించి కనపరుస్తున్నాను. అన్నిటికంటే మించి జోషువ తాను ఇక చివరి క్షణాల్లో కలిగిన మాటలు మరి కుటుంబాన్ని బాగా ఆదరిస్తున్నాయని నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇక ఆయనే చెప్పాడు కాబట్టి ఆ మాటలు మనకు ఎన్నో ఎక్కువ మాటలు చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదనుకుంటున్నాను. వాడు ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకొని పోతున్నాడు. అది మాత్రం చెప్పాడు. వాళ్ళమ్మ అంజమ్మ ఏమన్నా రమ్మన్నదే ఏమో తెలియదు నాకు. ఇంకెంతకాలం ఉంటావు లేదా అబ్బాయి, నువ్వు కూడా ఇక్కడ నేను ఒకదాన్ని అయినాను, మన ఇద్దరం ఉందామని ఏమన్నా పిలుచుకున్నది ఏమో మనకు తెలియదు. కానీ అయితే ఒకటి చక్కని ధన్యమైన మరణాన్ని తాను మరణించాడు. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును కనపరుస్తున్నాను. ఇక మీరు విన్నారు, ఆయన రక్షించబడము, తర్వాత సేవకు రావడము, ఆ తర్వాత సేవలోంచి సంఘాలు పంపబడడం, వాటి ఈ ప్రకారం విన్న సంగతులు మీరు వింటూ వచ్చారు. వాటి గురించి నేనే మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక చిన్న మాట చదివి ఆ తర్వాత భౌతికాయని మనం భూస్థాపన తీసుకొని వెళ్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం, ఆ 2 పంక్తులు మాత్రమే అందరము కలిసి చదువుకుందాం. 29వ వచనం, ఆ 2 పంక్తులు మాత్రమే అందరం కలిసి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వదించును గాక. ప్రియమైన తండ్రి, మీ మాటలు మాకు దీవించాం. జోషువాను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎరుగుదము కోటేశ్వరరావుగా, అయితే ఇప్పుడు జోషువాగా తను మేము మాతో కలిసి సహవాసంలో కొన్ని సంవత్సరాలు, ఈరోజు తాను కుటుంబాన్ని మమ్మల్ని ఎడబాసి మీతో కూడా ఉండడానికి తీసుకొని పోబడ్డాడు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కుటుంబానికి మీరు ఇప్పటికే ఇస్తూ వచ్చిన ఆదరణంతటికే స్తోత్రాలు. అనేక రాక ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా, జోషువ స్వయంగా పలికిన చివరి మాటల ద్వారా, అవును తండ్రి, అటు మాటలే మమ్మల్ని ఆదరించేవి కనుక స్తోత్రాలు. ఈ మాటలు మాకు దీవించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 29వ వచనం, ఈ మాటలు సిమియోను పలికాడు అనేది మనకు తేటగానే అర్థమవుతుంది అని. సిమియోను కాబట్టి యెరూషలేములో మందిరంలో ఉన్న వ్యక్తి ఆ సిమియోను ఒకసారి అన్నాడు, ఇప్పుడు నీ దాసుని నీవు సమాధానంతో పోనిచ్చుచున్నావు. తర్వాత ఎప్పుడు తెలిపినాడు అనేది మనకైతే తెలియదు. కానీ అయితే ఆ దినాల పద్ధతి ప్రకారం యాజకత్వం కూడా దేవుని మందిరంలో ఒక్కొక్కరు నియమించబడిన కాలమే ఉండేది. అలాగే 1వ అధ్యాయంలో జకర్యాను గురించి మనం చూస్తాం. తను సేవ చేయ దినంలో పూర్తయిన తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. కొన్నిసార్లు ఆ మాట సమాధి మీద, దీని మీద బాక్స్ మీద కూడా రాస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు పరిచర్య ముగించి వెళ్తున్నాడో, లేకపోతే తనకు అర్థమైందో లోకంలో విడిచిపెట్టి వెళ్తున్నాడో, కానీ ఒక్క మాట తాను ఖచ్చితంగా చెప్పగలిగాడు, సమాధానంతో నీవు పోనిచ్చుచున్నావు. ఓ దినం ముందు మన జీవితాల్లో మనం వెళ్ళిపోవాలి. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 39వ అధ్యాయము చివరి వచనాలలో 12-13లో ఈ మాట అంటాడు. ఏమని? నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు అని అన్నాడు. కాబట్టి వెళ్ళడం అనేది ఒక వ్యక్తి జీవితంలో తన దేహంలో నుంచి, తన ప్రజల మధ్య నుంచి
తాను జన్మించి జీవించే లోకము నుంచి తాను వెడలిపోవడం. అది ఎప్పుడు అంటే ఆ వ్యక్తి జీవితంలో మరణము సంభవించినప్పుడు అని. కనుక జాషువా నిన్నటి దినాన తాను ఆ ప్రకారం ప్రభువులో నిద్రించి తాను వెళ్ళిపోయాడు. కీర్తనకారుడు దావీదు కూడా నేను వెళ్ళిపోతా, నేను లేకుండా పోతా. సిమియోను అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను, సమాధానంతో నీవు పోనిచ్చు. సరే, ఇప్పుడు వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు ఎలాగ వెళ్ళిపోవాలి మనం? సమాధానంతో అనే మాట. కాబట్టి సమాధానంతో పోవడము అనే విషయానికైనా మనం వస్తే, ఏ వ్యక్తి అయినా లోకంలో నుంచి తన వెళ్ళిపోయే టైంలో ఇలాంటి సమాధానంతో తాను వెళ్ళిపోవాలి అంటే, జాషువా కూడా తన మాటలు బట్టి మనకు అర్థమైంది. కాబట్టి నేను వెళుతున్నా, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు, నెమ్మదిగా సమాధానంగానే తాను వెళ్ళిపోయాడు. కొన్ని కారణాలు మనం చూస్తాం, 2-3 మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఒకటి, నీవు నేను మనం ఎవరమైనా ఈ అనుభవంలో మనకు నిర్యాణం సంభవించినప్పుడు అటు సమాధానంతో మనం వెళ్ళాలి అని అంటే 32వ వచనం చివరిలో ఒక మాట, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచే రక్షణను నేను కన్నులారా చూశాను, రక్షణను నేను చూశాను. కాబట్టి జాషువా జీవితంలో అంటూ ఒక దినం ఉంది. ఆయన ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఇచ్చి రక్షించబడిన దినం, బాప్తిసం పొందడం, అది తన జీవితంలో వాస్తవం. కాబట్టి అనుభవం కలవాడుగా తనకు ఆ ధైర్యం ప్రాపించాడు. ఇక్కడ కూర్చొని నీవు ఎవరైనా ఈ రక్షణ నీకు లేకపోతే మరణం వచ్చినప్పుడు నీవు సమాధానంగా ఏమాత్రము వెళ్ళలేవు అని ప్రభువైన దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసి నీవు ఎలాగునా తప్పించుకుందువు అని. తప్పించుకుందాం అంటే ఏం తప్పించుకోవడం? ఉగ్రతనం. కాబట్టి నీ జీవితంలో ఈ రక్షణగా నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు సమాధానంతో వెళ్ళలేవు, దైవోగ్రత నీ మీద నుంచి నువ్వు వెళ్తావు. అది చాలా భయంకరమైన విషయం. అయితే సమాధానంతో వెళ్ళాలంటే నేడైనా క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొందు. నువ్వేం పని చేసుకోవద్దని చెప్పడం లే, ఉద్యోగం చేసుకోవద్దని చెప్పడం లే, కష్టపడి సంపాదించుకోవద్దని ఏం చెప్పడం లేదు కదా. బైబిల్ ప్రభు చెప్పాడేమన్నా లేదు. అదే రక్షణ పొందయ్యా అని అంటున్నాడు అంతే. అది కేవలం నువ్వేం క్రయం చెల్లించక్కర్లేదు, దానికి ఏం పని చేయక్కర్లే. ప్రభు అయిన క్రీస్తు నీ కొరకై నా కొరకై అంతా సిద్ధం చేశాడు. కేవలం మనం విశ్వాసం ఉంచడమే. అందుకనే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి, ఇది ఉచితమే, దేవుని వరం. ఎందుకు తృణీకరిస్తావు? ఇంకా నేడైనా ఉచితంగా నీకు అనుగ్రహించబడుతున్న దేవుని వరమైన ఈ రక్షణ నీ జీవితంలో నీవు పొంది సమాధానంగా లోకం నీకు మరణం వచ్చినప్పుడు వెళ్ళిపోయేందుకు సిద్ధపడదువుగా. కానీ రెండవ మాట మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ, అదే వచనంలో, ఇప్పుడు నీ దోష నీవు సమాధానంతో పోనిచ్చుచున్నావు అని అక్కడే పెట్టండి కాసేపు. ఇప్పుడు నీ దోష నీవు సమాధానంతో పోనిచ్చు. రెండవది ఇక్కడ మళ్ళీ ఇంకో తలం మీకు జ్ఞాపకం చేయాలి. కీర్తనకారుడు దావీదు మరి ఇందాక భాగం జ్ఞాపకం చేశాను 39వ కీర్తనలో. అక్కడ చివరి వచనంలో కన్నీళ్లతో చాలా భారభరితంగా ప్రార్థన చేయడం మనం చూస్తాం. దావీదు ఏంటి తన ప్రార్థన అంటే 39వ కీర్తన చివరి 2 వచనాల్లో మనం చూస్తే, నేను వెళ్ళిపోయి లేకపోక మనకు నేను తప్పనినట్టు నన్ను కోపముతో చూడకము. దావీదు తనంటాడు నన్ను కోపముతో చూడకమంటే, అంటే తనకు అర్థమైంది తన మీద ఉన్న దేవుని కోపం ఏంటో. అవును, ప్రభు అయిన దేవుడు తన ప్రజల మీద కూడా కోపగించుకున్న సందర్భాలు బైబిల్లో చాలా మనం చూస్తాం. అందులో ఇంకోటి, ఇశ్రాయేలు ఒక జనాంగంగా నేను జ్ఞాపకం చేసే యెషయా గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనము 5వ వచనంలో మనం చూస్తే ఆయన అంటాడు, నా ఎందుకు క్రోధం లేదు అంటూనే మళ్ళీ అంటాడు, నేను యుద్ధం చేయమని నేను మీలో చొరబడతాను, నేను కాల్చి వేస్తాను అంటాడు. ఇదేంటిది? ఒకవేమో క్రోధం లేదంటే మళ్ళీ యుద్ధం చేయబడి నేను చొరబడతానంటే ఏంటిది? అక్కడ ఒక మాట అన్నాడు,
గచ్చ పొదలను ముళ్ళ తుప్పలను నాకు కనబడిన ఎడల. అయ్యమ్మా, ఇక్కడ కూర్చొని రక్షణ పొందామని చెప్పుకునే విశ్వాసం మన జీవితాల్లో. రక్షణ అయితే పొందావు, బాప్తిసం అయితే పొందావు, గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు ఇంకా కనబడుతున్నాయా మన జీవితాల్లో ఎక్కడైనా? అంటే ఏంటివి? దేవుడు భూమిని సృష్టించినప్పుడు గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు గురించి చెప్పలే. 6 దినాల సృష్టిలో ఎక్కడైనా చెప్పాడా? ఏ దినం సృష్టిలో కూడా చెప్పలే. అది ఎప్పుడు మొలిచినాయి? ఆదికాండం 3:17 నీవు ఇలాగ చేసావు వాటి నీ నిమిత్తం ఈ నేల శపించబడింది, అప్పుడు మొలుస్తాయని చెప్పాడు దేవుడు. అంటే ఈ గచ్చపొదలు ముళ్ళ తుప్పులు, దే ఆర్ ది సింప్టమ్స్ ఆఫ్ సిన్ అండ్ డిసొబీడియన్స్, రిబెలియస్నెస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని పిల్లల జీవితాలలో అది ఒక అపవిత్రత, మాలిన్యము, తిరుగుబాటు, అవిధేయతకు, మూర్ఖత్వానికి అవి సూచనలు. రక్షణ పొందావు, బాప్తిసం పొందావు కాదనములే. గచ్చపొదలు కనపడుతున్నాయా? ముళ్ళ తుప్పులు కనపడుతున్నాయా జీవితంలో? అలాగైతే నువ్వు ఎట్లా సమాధానంగా పోగలవు? అందుకే దేవుని కోపం, నేను నాలో క్రోధం లేదు అంటూనే మళ్ళీ యుద్ధం చేయడం చొరబడతా. అది తెలిసింది దావీదుకి. అందుకే అన్నాడు, నేను వెళ్ళిపోతా, టైం వచ్చింది, నేను లేకుండా పోతాను. అయితే నేను వెళ్ళిపోయి లేకపోకముందు నీవు నన్ను కోపముతో చూడకు. ఇక్కడ 2వ తలంపు ఇలా చెప్పి ఏంటంటే, ఇలాంటి పరిస్థితిలో దావీదు తాను దేవుడితో సమాధానపడు. David wanted to reconcile in all aspects of his life, his failures and other so many things with God. తన జీవితంలో అనే విషయాల్లో, తప్పిదాల్లో, బలహీనతలో, ఇతరమైన విషయాల్లో దావీదు దేవునితో సమాధాన పడుకోలేడు. సరి చేసుకొని సమాధానం ఇష్టపడతావా విశ్వాసం? అదే జోషువా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తెలుసు, ఒకవేళ మీకు కొన్ని ఏమైనా తెలుసు కానీ, బట్ ఐ నో మోర్. ఆయన బలహీనతలు ఏంటో నేను, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన టాలెంట్స్ ఏంటో తెలుసు. మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన బలహీనతలు కూడా నాకు తెలుసు. చాలా దగ్గరగా ఉంటూ వచ్చాను అప్పటి నుంచి కూడా. కనుక అయితే ఒక్కటి తన జీవితంలో ఏంటంటే, తాను ఏదైనా సరే వెంటనే ప్రభుతోనూ తోటివారితోనూ సమాధాన పడుతూ వచ్చి అలాంటి స్థితిని తాను కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుని కనపరుస్తున్నాను. ఇది అవసరం. విశ్వాసం గుర్తుంచుకో. ఏమరపాటున జీవిస్తావా నష్టపోతాను, రక్షణ పొందానులే, బాప్తిసం పొందానులే, ఇంకేముంది అంతా అయిపోయింది అనుకుంటావా, నష్టం జరుగుతుంది. అందుకనే సమాధానంగా మనం పోవాలి అంటే జీవితంలో ప్రతిదినం అన్ని విషయాల్లో మన ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి అప్పుడే సమాధానం తగ్గదు. కాబట్టి మా జీవితాలు సరి చేస్తున్నాం. 3వది నేను చెప్పి ముగించేస్తాను. 3వది ఈ సుమ్యాను ఈ మాట చెప్పేటప్పుడు తను గురించి ఏమని సంబోధించుకున్నాడు అని. ఏమని సంబోధించుకున్నాడండి? నీ దాసుని పోనిచ్చుచున్నావు. కాబట్టి దాసుడు అనే మాట తను గురించి చెప్పుకున్నాడు. ఇక్కడ కూర్చుండే ప్రతి విశ్వాసి కూడా నేను జ్ఞాపం చేస్తున్నాను, దేవుని వాక్య ఆధారాన్ని బట్టి మనం పోవలసిన దినం వచ్చినప్పుడు సమాధానంతో మనం పోవాలి అంటే మనల్ని వచ్చి మనం నీ దాసుడిని దాసురాలని చెప్పుకునే ధైర్యం మనకు ఉండాలి అని. ఆ సందర్భం తేటగా అర్థం కావడానికి 116వ కీర్తనలో, కీర్తన గ్రంథం 16వ వచనం ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. కీర్తనాకారుడు దావీదు అంటాడు, నేను నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడును, నేను నీ సేవకుడును. ఎందుకన్నాడు దావీదు ఆ మాట? వాళ్ళమ్మ సేవకురాలంట, ఈయన సేవకుడు అంట. అవును, నిజమే. చివరిగా దావీదుని గురించి అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 35-36 వచనాలు అక్కడేమి రాయబడింది? దావీదు తన తరమందున్న వారికి సేవ చేసి ఏం చేశాడట? నిద్రించాడు. కాబట్టి అలాంటి టెస్టిమనీ దాన్ని కలిగి ఉన్నాడయ్యా. అమ్మా, తనకు ఉద్యోగం ఉంది, తన రాజరికం ఉంది, రాజ్యం ఉంది, యుద్ధాలు చేయాలి, ఎన్ని చేయాలి. అయితే ఈ ప్రాముఖ్యమైన విషయం చూడండి. నిజమే, మధుర గాయకుడు అని తనకు ఒక బిరుదు ఉంది, యెహోవా యుద్ధము జరిగించేవాడు ఒక బిరుదు ఉంది. అయితే అంతకంటే మించి తన తల ముందు వారి సేవ చేశాడని ఒక బిరుదు నీకుందా?
పాటలు పాడితే, వాయిద్యాలు వాయిస్తే, లేకపోతే ప్రసంగాలు చేస్తే, ఇంకేదో చేస్తే చాలాసార్లు ఎంతో మంచిదే కాదను అవన్నీ. అయితే ఇది ఉందా అని నీకు ఏమని తరము వారిని సేవ చేసే స్థితి ఉందా అని కనుక అది చాలా ప్రాముఖ్యం. నీకు దేవుడిచ్చిన స్తోమత సామర్థ్యం కూడా నీ సేవ చేయాలి. ఆ మధ్య కాలంలో కొంత గ్యాప్ వచ్చింది. అంటే వచ్చి కొట్లాడతాడు కొన్నిసార్లు నాతోటి. అంటే ఇంకా నేను ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలా? కొట్లాడితే మీతోనే కొట్లాడాలా, ఇంకేమన్నా కానీ అని అంటాడు. వస్తాడు, కొట్లాడతాడు కాసేపు. అప్పుడు నేను చెప్పాను, భయ్ కాదు, కొంతకాలం ఎరవరిపల్లి ఉండు, ఇంటి దగ్గర ఉండు, మళ్ళీ ప్రార్థన చేద్దాం, తర్వాత చూద్దామంటే అంటే నన్ను ఇంటికి పోమంటావా? ఎట్లా కొట్లాడతాడు ఏళ్ళు మళ్ళీ వేరే పెట్టుకొని కాదు. అంటే దానికి ఏంటంటే నన్నేంటి మళ్ళీ ఎట్టపోమంటే ఎట్లా? నేను సేవలో ఉండాలి, సంఘంలో ఉండాలి, ఎక్కడో పరిచయంలో ఉండాలి, పనిలో ఉండాలి. అది తన ఆశ. నేను ఇంటికి పోమని చెప్పడం కాదయ్యా, కొంతకాలం ఉండి కొన్ని రోజులు ప్రార్థన చేసి ఏదైనా ఏర్పాటు చూస్తామంటే కాదే సరే అని చెప్పేసి పంపాను. కానీ తన ఆశ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తాను ఎప్పుడు జీవితం అంతా ప్రతి క్షణం నిత్యము ప్రభు పనిలోనే ఉండాలి అనేది తన ఆశ. ఆ ప్రకారం ఎన్నో కొన్ని శారీరక బలహీనతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి కాదనం. అయితే వాటన్నిటితో కూడా ప్రభు సేవలో ప్రభు మామికలే ముందుకు సాగుతూ వచ్చాడు. గంభీరమైన స్వరం ఉంది. ఆ దినాల్లో బహిరంగ సువార్త అంటే ఒక దండయాత్రలాగా ఉంటుండేది. సువార్త దండయాత్ర అంటే ఆ దినాల్లో దండయాత్ర చూసాం. ఈ దినాల్లో ఎక్కడ కనపడలేదు దండయాత్రలు. కానీ ప్రభు కృపలో పెద్దవారి పనులు ఉన్నప్పుడేమి, చీరాల్లో ఉన్నప్పుడేమి, ఇప్పుడు ఒంగోలులో ఉన్నప్పుడేమి దండయాత్ర చూస్తాం. మీరు చూడాలంటే దండయాత్రలన్నీ మా ప్రాంతాలకు ఎప్పుడన్నా సువార్త దండయాత్ర అయినప్పుడు వచ్చి చూడండి. కాబట్టి అది నిజంగా దండయాత్రలాగానే ఉండేది. తన చక్కని పాటలతో, గంభీరమైన స్వరంతో సువార్త పాటించడం. కాబట్టి ఇలాగ సేవ చేసిన సంవత్సరాలు. కాబట్టి తాను అందులో ఒక పాలివాడుగా, అలాగ వాడపడిన వాడిగా మేము బాగా ఎదుగుతాం. అందుకే ప్రభువును స్తుతిస్తున్నాను. ఒక్కోసారి వ్యాన్లో కూర్చొని కొన్ని పాటలు పాడేవాడు. పాటలు పాడితే కింద వాళ్ళకి నాట్యం ఆడాల్సిందే, అట్ట పాడేవాడు. అంతేకాదు దగ్గరుండే వాళ్ళు తప్పల వాళ్ళు కంజర్లు ఇలాంటి వాళ్ళు కూడా అట్లే, వాళ్ళు కూడా కంట్రోల్ తప్పినట్టు ఉండేది. అంటే అంత ప్రభు పని, పరిచర్య, సువార్త, సేవ. ఇక మావాడైతే కనుక ఊపిపోయి మళ్ళీ పాడంటుండేవాడు. ఎందుకంటే అట్లుండేది. అవును, దేవుడు దానికి ఇచ్చాడు. ఆ ప్రకారం ప్రభు మామి కొరకు దాన్ని జీవిస్తూ వచ్చాడు, ప్రభుని సేవించాడు. ఎన్నో బలహీనతలు ఉండొచ్చు మా జీవితాల్లో. అయితే దావీదు కోరి దేవుని సేవ చేద్దాం. అప్పుడే మన జీవితంలో సమాధానంగా మనం పోవడానికి వీలుంటుంది. ప్రభు పని పరిచర్యని సంపూర్ణంగా నువ్వు నెరవేర్చకపోతే, నిన్ను గురించి నీకు ఆ నమ్మకం లేకపోతే, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఉంది కదండి, ఏమని? యజమానుడు వెళ్ళిపోయేటప్పుడు వారి పని వారు నియమించాడు. అయితే ఎవని దాసుడు, ఆ దాసుడు ఏ దాసుడు తన యజమానుడు వచ్చినప్పుడు తాను చెప్పిన ప్రకారం చేయుట కలుగునో ఆ దాసుడు. అలాంటి దాసులుగా ఉందాం. విశేషంగా ఈ ప్రాంతాల్లో స్థానిక సంఘాలన్నింటినీ అదే కోరుతున్నాను నేను. ప్రతి స్థానిక సంఘం కనుక దయచేసి గుర్తుంచుకొని, మీరున్న ప్రతి స్థలంలో ప్రభు మహిమ కొరకు ఇలాంటి దాసులుగా ప్రభుని సేవిద్దాం, ప్రభుని ప్రేమిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈరోజు ఎట్లున్నాం, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. అయితే ప్రభు పిలుపు ముందు మనం ఇలాగ సిద్ధపడితే, ఆ పిలుపు వచ్చినప్పుడు ధైర్యంగా చెప్తాం, ఇప్పుడు నీ దాసురాల్ని సమాధానముగా. కాబట్టి రక్షణ పొందావా? రెండోది, రక్షించబడి నీ జీవితంలో ప్రభుత్వం అన్ని విషయాల్లో సమాధానం కలిగి జీవిస్తున్నావా? లేక ఎక్కడైనా ఏ విషయంలో దేవుని కోపాన్ని రేపుతున్నావా? ఎప్పుడైనా సమాధాన పడు. అందుకే అక్కడ ఆ మాట అన్నాడు 27వ అధ్యాయంలో,
ఇందాక నేను చెప్పాను. అలాగూ జరగకుండానట్లు, అంటే యుద్ధం చేయడం వల్ల చొరబడకుండానట్లు, అలాగున జరగకుండానట్లు వారు నాతో సమాధాన పడవలను, నాతో రిపీటెడ్గా అంటారు ఆ మాట, మళ్ళీ మళ్ళీ అంటాడు. కాబట్టి ప్రభు ఇష్టపడుతున్నాడు, సమాధాన పడు దేవునితో అన్ని విషయాల్లో క్షమాపణ కోరుకో. అంతేకాదు నూతన తీర్మానం చేసుకో, ప్రభు కూడా జీవించు, తీర్మానించుకొని ఆ ప్రకారం జీవించు. నీకు దేవుడిచ్చిన కృప కొలది, దేవుడిచ్చిన సామర్థ్యం కొలది, దేవుడిచ్చిన తలాంతుల కొలది పనిచేయి. అంతే ప్రభు మహిమ కొరకాయి సంతోషంగా ప్రవర్తించినప్పుడు మనం వెళ్తాం. ప్రభు ఆ ప్రకారం మనలందరినీ సిద్ధం చేయనుగా. కుటుంబానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీ పైన నాయకులుగా ఉండి మీకు దేవుని వాక్యమును బోధించి వారిని జ్ఞాపకం చేసుకోండి. రెండవది, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి. మూడవది, వారి విశ్వాసంలో. కాబట్టి 3 సంగతులు చెబుతున్నాను, ఇంటి వారందరికీ కూడా చెబుతున్నాను. ఈ 3 మాటలు దయచేసి గుర్తుంచుకోండి. మంచిదే, జాషువాని జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడే కాదు, ఆ సమయాల్లో వస్తూనే ఉంటుంది జ్ఞాపకం. అయితే రెండవది, తన ప్రవర్తన ఫలమేంటో శ్రద్ధగా తలంచుకుందాము. తలంచుకుంటూ దేనికి ఇదంతా? మూడవది, విశ్వాసం అనుసరించి, అంటే వారి అడుగు జాడలను అనుసరించి మనం కూడా నడుచుకుందాం. కాబట్టి మీకు మాట చెబుతూ నేను ముగిస్తున్నాను. ఇట్టి తీర్మానంతో మీరు కూడా ముందుకు సాగేందుకు కొరకాయ, భవిష్యత్తు కొరకాయ మిమ్మల్ని మీరు కూడా ప్రతిష్ఠించుకోండి, సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని ధైర్యపరిచి, మిమ్మల్ని ఓదార్చునుగా. నేను ఎరుగుదను, తాను రక్షణ పొందక ముందు నుంచి కూడా ఆ లమ్మ ముందు రక్షించబడింది. ఈ గ్రామానికి వచ్చి నేను సేవ చేసే దినాలలో తాను చాలా కష్టపడి పనిచేస్తుండేటివాడు. తన ఇద్దరు రావు చెబుతూ వచ్చిన మాట అది వాస్తవమే అని. అలాంటి వాడు లేడు ఇప్పుడు. అయితే దేవుని సేవకు వచ్చాడు, సేవలు ఆ ప్రకారమే కష్టపడి పనిచేశాడు. కాబట్టి ఆ పనులేమో కానీ అవన్నీ అయిపోయినాయి. అయితే సేవ దానికి సంబంధమైన పని పరిచయంలో ఎవరైతే మిగిలి ఉన్నారో ఈ కుటుంబాల్లో మీరు దయచేసి గుర్తుంచుకోవాలి. మేనల్లుళ్ళు అయితేనేమి, అలాగా తమ్ముళ్ళు తోబుట్టువులు అయితేనేమి, తర్వాత మిగిలిన వారి కవులు ఈ సంబంధులు రక్షణ పొంది దేవుని పనిలో ఉన్నవారైతేనేమి. కాబట్టి ప్రభు మహిమ కొరకు ఆ ప్రకారం జీవించు తీర్మానం చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికి స్తోత్రాలు. జాషువాని మీరు తీసుకున్నారు, మేము మీరు ప్రశ్నించలేము. ఆ మాటలో తానే అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మీరు పట్టుకొని పోగా అడిగించగలవాడు ఎవడు? మీరు ఇలాగ ఎందుకు చేస్తున్నారని నేను ఎవడు ప్రశ్నిస్తాడు? మేము ప్రశ్నించగా మీ చిత్తాన్ని సమ్మతించి మీకు అప్పగించుకుంటున్నాను. ఇంటి వారందరూ దగ్గర సంబంధులు, స్థానికంగా దేవుని తదిలేని వారందరికీ కావాల్సిన ఆదరణ, ధైర్యం దయచేయండి. ఈ మాటలన్నీ మాకు జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఇక్కడ కూర్చున్న మేము ఓ దినం మాకుంది, ఇలాంటి దినం ఎప్పుడో తెలియదు. అయితే ఆ దినం వచ్చినప్పుడు మేము మా జీవితంలో ఈ నిశ్చయత, ఇప్పుడు నీ దాసుని దాసురాన్ని నువ్వు సమాధానంగా పోలిస్తున్నావు అని చెప్పగలిగిన అనుభవం. చిన్న 3 తలపులు జ్ఞాపం చేశారు. రక్షణ పొందాలి, అంతేకాదు ప్రభుత్వ అన్ని విషయాల్లో సమాధానం కలిగి జీవించాలి. మూడవది, ప్రభువును నమ్మకంగా సేవిస్తూ ఉండాలి. యజమాని చిత్తమెరిగి ఉండి ఆ ప్రకారం సేవ చేయని దాసుడు దెబ్బలకు గురవుతాడు అన్న కనికరించుకోవా సాగించండి. ఇక్కడ చేరవచ్చిన మేము ఈ ప్రాంతాల్లో స్థానిక సంఘాలింటి కోసం ప్రార్థిస్తున్నాం. దగ్గర దూరం నుంచి వచ్చిన దేవుని సేవకులు, పరిశుద్ధులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. తాను సేవ చేసిన స్థానిక సంఘాల్లో వచ్చిన వారందరినీ బట్టి కూడా మేము స్తుతిస్తున్నాము. ఇక్కడ ప్రార్థించే వారు మా హృదయాలు ఉంచండి. భౌతిక కార్యం ఇప్పుడు సమాధి తీసుకుని పోతున్నాం. మీరే సన్నిధి మాతో ఉంచండి. చక్కని తేటైన వాతావరణం ఇచ్చారు. మిగిలిన సమయం అంతా కూడా దేవుని పరంగా మీ మహిమార్థంగా ఉంచమని మేము ప్రార్థన చేస్తూ వందనం చెల్లిస్తాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తీసుకురండి, బాక్స్ తీసుకురండి. అందరూ చూశారు అనుకుంటాను. ఎవరినో చూడాలంటే చేయి పైకెత్తండి చూద్దాం.